హలో స్టూడెంట్స్, రీసెంట్గా న్యూస్లో చూసినట్టయితే పర్టికులర్లీ పంజాబ్, హర్యానా, యూపీలో ఉన్నటువంటి రైతులు ఢిల్లీ చలో మార్చ్ని ఇనిషియేట్ చేశారు. వీరి మేజర్ డిమాండ్స్ ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని లీగలైజ్ చేయడం, దాంతోపాటు మినిమం సపోర్ట్ ప్రైస్ని ఓన్లీ ఫ్యూ కమాడిటీస్కి కాకుండా మోస్ట్ ఆఫ్ ద కమాడిటీస్ని కవర్ చేయడం ఎంఎస్పీలో. ఇంకా దాంతోపాటు స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, దాంతోపాటు కంప్లీట్గా రుణమాఫీ ఇవ్వడం. ఇవి అన్ని డిమాండ్స్ వాళ్ళు ప్లేస్ చేశారు. మనకి యూపీఎస్సీకి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మినిమం సపోర్ట్ ప్రైస్. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే గవర్నమెంట్ ఫార్మర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు ఫార్మర్కి ఇచ్చే ప్రైసే మినిమం సపోర్ట్ ప్రైస్. అసలు ఈ లెక్చర్లో మనం ఏం చూస్తామంటే అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ కమోడిటీస్కి ఇస్తారు, దేన్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారు, అసలు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని లీగలైజ్ ఎందుకు చేయాలి, ఈ టాపిక్స్ని మనం ఈ లెక్చర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. కమింగ్ టు ఏ కమోడిటీస్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ 22 మ్యాండేటెడ్ కమోడిటీస్కి ఇస్తారు. అందులో దాదాపు 14 క్రాప్స్ ఖరీఫ్ అయితే 6 రబీ క్రాప్స్ ఉంటాయి. దాంతోపాటు ఒకటి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఇస్తారు, అదే షుగర్ కేన్ అనమాట. ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నేమ్స్ ఆఫ్ దిస్ క్రాప్స్ అనమాట. ఈ క్రాప్స్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ క్రాప్స్ ఎంఎస్పీలో ఇంక్లూడెడ్, ఏ క్రాప్స్ ఎంఎస్పీలో ఎక్స్క్లూడెడ్, ఇలాంటివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ ఆల్ ద క్రాప్స్ అనమాట. మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చూసినట్టయితే ఈ క్రాప్స్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ క్రాప్స్ ఎంఎస్పీలో ఇంక్లూడెడ్ ఉంటాయి, ఏ క్రాప్స్ ఎంఎస్పీలో ఎక్స్క్లూడెడ్ ఉంటాయి, ఈ క్రాప్స్ లిస్ట్ అనేది నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 సీరియల్స్కి ఇస్తారు, సచ్ యాజ్ ప్యాడీ, వీట్, బార్లీ, జోవర్, బాజ్రా, మేజ్ అండ్ రాగి. దాంతోపాటు 5 పల్సెస్కి గ్రామ్, తుర్, మూంగ్, ఉరద్ అండ్ లెంటెల్. దాంతోపాటు 8 ఆయిల్ సీడ్స్, గ్రౌండ్ నట్, మస్టర్డ్, టోరియా, సోయాబీన్, సన్ఫ్లవర్, సెసమమ్, సాఫ్లవర్, నిగర్ సీడ్. అవే కాకుండా కాటన్, జూట్, కోప్రా, డీహస్క్డ్ కోకోనట్, షుగర్ కేన్, వర్జీనియా, ఫ్లూక్యూట్, టొబాకో, వీటి అన్నిటికీ ఎంఎస్పీ ఇస్తారు. ప్లీజ్ నోట్ డౌన్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఎవరు ఈ ఎంఎస్పీ ఇస్తారు, దేని బేసిస్ మీద ఎంఎస్పీ ఇస్తారో చూద్దాం. ఈ ఎంఎస్పీ ఇచ్చేది సిఏసిపి అనమాట. సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, ఈ ఎంఎస్పీని రికమెండ్ చేస్తారు. సో వీళ్ళు ఈ ఎంఎస్పీ ఇవ్వడానికి పర్టికులర్ ఫార్ములాస్ తీసుకుంటారు అనమాట, సచ్ యాజ్ A2 ప్లస్ FL, C2 ఇలాంటి ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ఎంఎస్పీ ఇస్తారు. ఈచ్ ఫార్ములాని చూద్దాము. అసలు A2 ఫార్ములా అంటే ఏంటి? A2 ఫార్ములా అంటే ఏంటంటే ఒక క్రాప్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు దానికి అయ్యే ఇన్పుట్స్ యొక్క ఖర్చు ఉంటుంది చూసారా, వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఇది మీ మినిమం ప్రైస్ అని ఇవ్వడమే A2 ఫార్ములా. ఇన్పుట్స్ అంటే ఏముంటాయి? ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని ఇన్పుట్స్ కింద క్యారీ చేస్తాం. సో A2 ఫార్ములా అంటే ఇది. నెక్స్ట్ A2 ప్లస్ FL ఫార్ములా. A2 ప్లస్ FL అంటే ఇందులో FL అంటే ఫ్యామిలీ లేబర్ అనమాట, అంటే కుటుంబం యొక్క శ్రమ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం A2 కాస్ట్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేస్తాము, అంటే కాస్ట్ ఆన్ ఇన్పుట్స్. దాంతోపాటు కుటుంబంలో కష్టపడుతున్నటువంటి వారి యొక్క శ్రమను కూడా యాడ్ చేస్తాము. అంటే దీంట్లో విలువని ఒక ఫార్మర్తో పాటు తన భార్య, పిల్లలు ఎవరైతే ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నారో వాళ్ళ శ్రమకి కూడా మనీ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి C2 ఫార్ములా. ఈ ఫార్ములా మనం ఎందుకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలంటే స్వామినాథన్ గారు ఈ ఫార్ములా ప్రకారం ఎంఎస్పీ ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేశారు. సో C2 ఫార్ములాలో ఏంటి అంటే ఇందులో A2 ప్లస్ FL ఫార్ములాస్ ఇంక్లూడ్ చేస్తాము. దానితో పాటు ఏదైతే భూమిని మనం కౌలుకి తీసుకుంటున్నామో ఆ కౌలు వస్తున్నటువంటి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ ఇన్పుట్స్కి అయ్యే కాస్ట్ ఉంటుంది కదా, వాటి యొక్క వడ్డీని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది C2 ఫార్ములా అనమాట. సో ఎంఎస్పీని ఎలా ఫిక్స్ చేస్తాము? ఎంఎస్పీ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 1.5 టైమ్స్ ఆఫ్ ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడ్యూస్ చేయడానికి ఒక క్రాప్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో దానికి అట్లీస్ట్ 1.5 టైమ్స్ ఇస్తామన్నమాట. అది ఆల్ ఇండియా వెయిటెడ్గా ఒక యావరేజ్ తీసుకొని చేస్తారు. అసలు ఈ ఎంఎస్పీని లీగలైజ్ చేయడం అవసరమా? ఫస్ట్ క్వశ్చన్ అదనమాట. దీనికి ముందు మనం ఒక్కసారి ఈ ఎంఎస్పీ అనేది ఎట్లా పబ్లిక్ దాకా వెళ్తుంది అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంఎస్పీ ఏంటంటే ఫార్మర్ తన ప్రొడ్యూస్ని గవర్నమెంట్కి ఇస్తాడు, అంటే ఫార్మర్ తన ప్రొడ్యూస్ని గవర్నమెంట్కి ఇస్తారనమాట. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫార్మర్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది, అంటే అది క్యాష్ రూపంగా ఇంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఫార్మర్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ని కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత ఈ కొనుగోలు చేసింది FCI గోడౌన్స్లో స్టోర్ అవుతాయి అనమాట. స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? FCI గోడౌన్స్లో. సో ఈ స్టోరేజ్ అయినవి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఫైనల్గా కన్స్యూమర్స్ దగ్గరికి చేరుతాయి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట, ఫేర్ ప్రైస్ షాప్స్ అని. అట్లా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ నుంచి
కన్స్యూమర్ దగ్గరికి తీసుకెళ్తాము. సో ఈ ఎంఎస్పి సిస్టమ్ ఇలా వర్క్ చేస్తుంది. ఈ ఎంఎస్పి అందరూ ఇవ్వడం మ్యాండేటరీ అంటే కాదు. బయట ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఈ ఫార్మర్ దగ్గర నుంచి ఒకవేళ ప్రైవేట్ ప్లేయర్ కొన్నాడు అనుకోండి, ఎంఎస్పి ఇవ్వడం మ్యాండేటరీ కాదు. ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్కి ఫార్మర్ అమ్ముతారో లేదా ఏపీఎంసీ మండీస్లో అమ్మినా సరే ఈ ఎంఎస్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఎంఎస్పి సిస్టమ్. మనం వాట్ ఈస్ ద నీడ్ ఫర్ లీగలైజింగ్ ఆఫ్ దిస్, అసలు ఎందుకు దీనికి లీగల్ స్టేటస్ ఇవ్వాలి, ఎంఎస్పి అనేది ఒక రైట్గా ఎందుకు చూడాలి అనేది క్వశ్చన్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్షోరింగ్ ఫినాన్షియల్ వయబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఒకవేళ మార్కెట్లో ప్రొడక్షన్ ఒకవేళ తగ్గితే కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ యొక్క ప్రొడక్షన్ తగ్గితే ఆనియన్ కాస్ట్ పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆనియన్ ప్రొడక్షన్ పెరిగింది అనుకోండి, దాని యొక్క కాస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్ నుంచి ఫార్మర్ని కాపాడడానికే ఎంఎస్పి అనమాట. సో ఈ ఎంఎస్పి ఉండడం వల్ల మేజర్ ఫ్లక్చువేషన్స్ రావు. ఫ్లక్చువేషన్స్ అయితే ఎంతో కొంత ఉంటాయి, బట్ కానీ మేజర్ ఫ్లక్చువేషన్స్ అయితే రావు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎకనామికల్గా వయబిలిటీ ఇవ్వడం అగ్రికల్చర్ చేయడానికి. నెక్స్ట్ రెడ్యూసింగ్ డెప్ట్ బర్డెన్. నాబార్డ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక్కొక్క ఫార్మర్ ఫ్యామిలీ మీద 1 lakh పైన డెప్ట్ ఉంది. అంటే మన ఇండియాలో అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్లో ఉంటారు. దాంతోపాటు ఒక్కొక్క ఫ్యామిలీ పైన 1.1 lakh దాకా డెప్ట్ ఉంది అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ డెప్ట్లో ఉన్నారు ఫార్మర్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఈ ఎంఎస్పి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డెప్ట్ బర్డెన్ తగ్గుతుంది. సో ఈ డెప్ట్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎంఎస్పి రేట్కి ప్రొక్యూర్మెంట్ జరగకపోవడం. మనకి ఒక రిపోర్ట్ ఉందన్నమాట. సో అరౌండ్ 33% ఆఫ్ పండిన వీట్ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. అదే వేరే క్రాప్స్కి చూసినట్టయితే లెస్ దాన్ 1%. అంటే ఇండియా మొత్తంలో పండించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ బాజ్రా, రాగి వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ 1% మాత్రమే ప్రొక్యూర్ చేస్తుంది వీట్ అండ్ రైస్తో కంపేర్ చేసినప్పుడు, విచ్ ఇస్ వెరీ వెరీ లెస్. 0.5, 0.6 ఈ రేంజ్లో ప్రొక్యూర్ చేస్తుంది. సో ఇంత ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఈ స్టోరేజ్ సిస్టమ్స్ ఫార్మర్ ఇక్కడికి గవర్నమెంట్ అమ్మినప్పుడు గవర్నమెంట్ ఇక్కడ స్టోరేజ్ చేస్తుంది. ఈ సిస్టమ్స్ ఎక్కువ లేవు మన దగ్గర. సో తక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు ఒక కోటా సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద కోటా సిస్టమ్? ఈ కోటా ప్రకారం సర్టైన్లీ తక్కువ కమోడిటీ మాత్రమే తీసుకోగలుగుతారు. సో ఇందులో ఏమవుతుందంటే రిచ్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఈ రిచ్ ఫార్మర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పొలిటికల్గా ఈ కోటా సిస్టంలో వాళ్ళది అమ్ముకుంటారు. సో డెఫినెట్గా స్మాల్ అండ్ మార్జినల్ అండ్ వనరబుల్ ఫార్మర్స్కి ఇక్కడ అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. అది డెప్ట్ బర్డెన్ అనమాట. సో ఈ డెప్ట్ బర్డెన్ తగ్గించడానికి ఎంఎస్పిని లీగలైజ్ చేయడం ఎంతగానో అవసరం. నెక్స్ట్ సపోర్టింగ్ ఫార్మర్స్ లైవ్లీహుడ్. ఇండియాలో అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఫార్మర్సే ఉన్నారు. సో ఈ ఫార్మర్స్ యొక్క లైవ్లీహుడ్ సపోర్ట్ చేయడం ఎంతగానో అవసరం. నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియన్ క్లైమేట్ పరిస్థితి ఏంటంటే మాన్సూనల్ క్లైమేట్. మనకి నార్మల్గానే అన్ప్రిడిక్టబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ రైన్స్ సరిగ్గా రాకపోవడం కానీ, డ్రాట్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ. దాంతోపాటు ఇప్పుడు దీంతో పాటు కపుల్ అయినటువంటి క్లైమేట్ చేంజ్ అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ ఆల్రెడీ ఉన్నటువంటి అన్ప్రిడిక్టబుల్ ఎన్వైరన్మెంట్ని ఇంకా అన్ప్రిడిక్టబుల్గా చేస్తుంది. సో దీనికి ఈ రిస్క్ని మిటిగేట్ చేయడానికి ఎంఎస్పి ఎంతగానో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైక్లోన్స్, డ్రాట్స్ వచ్చినప్పుడు ప్లాంట్ యొక్క ప్రొడ్యూస్ అనేది తగ్గిపోతుంది. అంటే ఫార్మర్ దగ్గర ప్రొడక్షన్ తగ్గుతుంది. ఈ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆ కమోడిటీ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ని సరి చేయడానికి మనకి ఎంఎస్పిని లీగలైజ్ చేయడం ఎంత అవసరం అనమాట. నెక్స్ట్ అడ్రస్సింగ్ డిస్పారిటీస్. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శాంతా కుమార్ కమిటీ అని ఉంటుందన్నమాట. శాంతా కుమార్ కమిటీ రికమెండేషన్ ప్రకారము లెస్ దాన్ 6% ఆఫ్ ద ఫార్మర్స్ ఎంఎస్పి ద్వారా బెనిఫిట్ అయ్యారు. సో వీ షుడ్ రైట్ దిస్ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. లెస్ దాన్ 6%. సో దీనికి రీజన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ప్రొక్యూర్మెంట్ ఆప్షన్ లేకపోవడం కావచ్చు. సో దీంతో పాటు ఇంకొక డిస్పారిటీ ఏంటి అంటే పంజాబ్, హర్యానా అండ్ మహారాష్ట్ర ఈ 3 ఏరియాస్ నుంచి దాదాపు 75% ఆఫ్ ద వీట్ ప్రొడక్షన్ ఉంటుంది చూసారా, అది ఎంఎస్పి ద్వారా కొనుగోలు జరుగుతుంది. మనం చూసినట్టయితే రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి అంత రావట్లేదు, కానీ 3 స్టేట్స్ మాత్రమే వాళ్ళ యొక్క వీటిని ఎక్కువగా అమ్మగలుగుతున్నాయి. ఈ రీజనల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ చూసినప్పుడు మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడైనా సరే డ్రాట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. ఈ ఫ్లక్చువేషన్స్ జరగకుండా ఉండాలి అంటే ఎంఎస్పి అనేది ఉన్నప్పుడు ఒక బేస్ ప్రైస్ ఉంటుంది దేనికైనా సరే. ఆ బేస్ ప్రైస్కి పైన కింద వస్తుందే కానీ డ్రాస్టిక్ ఇంబ్యాలెన్సెస్ అనేవి జరగవు. సో ఇలాంటి వాటి కోసం ఎంఎస్పిని లీగలైజ్ చేయడం అవసరం. నెక్స్ట్ ప్రమోటింగ్ అగ్రికల్చర్ గ్రోత్. మనం ఇక్కడ గమనించినట్టయితే
ఫార్మర్స్ ఎక్కువ టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటివన్నీ తక్కువ చూస్తాం. ఎందుకంటే అప్పటికే డెప్ట్ బర్డెన్, దాంతో పాటు క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి నష్టాలు, ఇవన్నీ మేజర్ రీజన్స్. సో మనం ఎంఎస్పి ద్వారా వాళ్ళకి ఒక ఇన్కమ్ స్టెబిలిటీ కనుక కలిగించినట్టయితే, సో ఫార్మర్కి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది సస్టైనబుల్ అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేయడానికి, దాంతోపాటు టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడానికి. సో దీస్ వర్ ద మెయిన్ రీజన్స్ ఎంఎస్పి ఎందుకు లీగలైజ్ చేయాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ.